షార్ట్ వీడియోలో ఇంకొంచెం ఫర్దర్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఇది కొంచెం ఒక 2 to 3 మినిట్స్ ఉంటుంది వీడియో. ఒకసారి డిస్కస్ చేద్దాం ఎలా ఉంటుంది ఏమనేసి. మనకి B12 అనేది మన బాడీలో తగ్గితే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ థింగ్ మనకి హెయిర్ ప్రాబ్లమ్. హెయిర్ గ్రోతింగ్, హెయిర్ అనేది సఫిషియెంట్గా మనకి గ్రోత్ లేకపోవడం, అలాగే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది. రెండోది మెంటల్ ప్రెషర్ అనేది మనకి కంట్రోల్లో ఉండదు, అంటే స్టేబుల్గా ఉండదు. ఎప్పుడు కూడా ఏదో ఒక డిప్రెషన్లో ఉన్నట్టే ఫీల్ ఉంటుంది. అలాగే మనకి హెడ్ కూడా ప్రాపర్గా ఉండదు, కొంచెం హెడేక్ వచ్చినట్టు, అలాగే ఏదో ఒకటి ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే మనకి నోట్లో నుంచి పుండులు ఉంటుంది, అంటే లైక్ పెదాల కాడంతా మనకి కొంచెం ఫ్లూయింగ్, అంటే వేడి గుల్లలాగా రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది వేడి వల్ల అనుకుంటారు, కానీ వన్ ఆఫ్ ది రీజన్ ఏమంటే B12 తగ్గడం వల్ల. అలాగే ఎప్పుడు మనకి వీక్నెస్గానే ఉంటాం మనం. అలాగే మజిల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది అన్నమాట, మజిల్ క్రాంప్స్ కూడా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. B12 తగ్గిన వాళ్ళకి ఎక్స్పెషల్లీ కొంచెం అనీమియా లాగా ఉంటుంది, అంటే వాళ్ళకి కూర్చొని లేచిన వెంటనే కళ్ళు తిరగడం కాస్త, లేదు ఒక మనిషి అప్పుడప్పుడు ఒక ఇద్దరు ముగ్గురులా కనపడడం, అలాగే మజిల్ క్రాంప్స్ రావడం, టక్కని కాల్లో చేయి కాడ మూలలో తగిలినప్పుడు షాక్ కొట్టినట్టు అనిపించడం ఎక్కువ శాతం అనిపిస్తూ ఉంటుంది. చాలా వాళ్ళు సఫర్ అవుతుంటారు ఈ విషయాలకి. ఇది మెయిన్ రీజన్ ఏమంటే వాళ్ళు B12 తగ్గడం వల్ల అని అనుకోరు. నా బాడీలో బ్లడ్ తక్కువ ఉంది, నా బాడీ వీక్నెస్ ఎక్కువ ఉంది, నా నరాలు వీక్గా ఉన్నాయి, నరాలు వీక్ అయిపోయింది అనేసి ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏమంటే B12 తగ్గడం వల్ల. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. B12 సఫిషియెంట్గా మనం మన డేలో రొటీన్లో మనం బ్యాలెన్స్ చేయగలిగితే ఏమేమి బెనిఫిట్స్ వస్తుంది. బ్లడ్ అనేది మనకి సెల్స్ బాగా గ్రోత్ ఉండడం, బోన్ సపోర్ట్ బాగా చేస్తుంది, హెయిర్ అండ్ స్కిన్ చాలా బాగుంటుంది, ఇమ్యూన్ హెల్త్ బాగా పెరుగుతుంది. అలాగే మనకి మెయిన్ థింగ్ ఇమ్యూన్ పవర్ బాగా పెరగడం, అంటే బ్యాడ్ సెల్స్ని రిమూవ్ చేసేదానికి కూడా హెల్ప్ అవుతుంది, లేదా ప్రొటెక్ట్ చేసేదానికి హెల్ప్ అవుతుంది అన్నమాట మన బాడీ. అలాగే మన మూడ్ అండ్ కాన్సన్ట్రేషన్ని కూడా బాగా పెంచుతుంది, స్టేబుల్గా ఉంచుతుంది అన్నమాట. మెయిన్ థింగ్ ఇది. ఓకే, ఏమేం ఫుడ్స్ తినాలి మోస్ట్లీ. బెస్ట్ ఫుడ్స్ సోర్స్ ఆఫ్ విటమిన్ B12 బాగా గుర్తుపెట్టుకోండి. మష్రూమ్, ఆల్మండ్, అవకాడో, బీట్రూట్, డ్రాగన్ ఫ్రూట్, స్పైనీస్ అంటే పాలాకు, ఎగ్స్, చికెన్, యోగర్ట్, అంటే ఇవి మోస్ట్లీ మీ డైట్లో యాడ్ చేసుకోండి. రైస్ అండ్ మీ స్నాక్స్ ఐటెంలో చాలా వరకు హెల్ప్ అవుతుంది బూస్ట్ అయ్యడానికి. ఇవి కాకుండా ఫిష్లో కూడా, డైలీ ప్రొడక్ట్స్లో కూడా, చీజ్లో కూడా, మీట్లో కూడా దొరుకుతుంది. ఇది మనం ఎప్పుడైతే తీసుకోగలుగుతామో మనం ఆటోమేటిక్గా ఒక రోజులో 2 రోజుల్లో అయితే మనకి రాదన్నమాట రిజల్ట్స్. డెఫినెట్గా ఒక 1 మంత్ అయినా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు మీ బాడీలో చేంజెస్ కనబడుతుంది. గ్రోత్ అనేది, విటమిన్ మినరల్స్ గ్రోత్ కూడా పెరుగుతుంది. మెయిన్ థింగ్ ఏమంటే మీ గట్ హెల్త్ని సరిగ్గా పెట్టుకోండి. ఇది సరిగ్గా పెట్టుకోకపోతేనే విటమిన్స్, మనకి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా అబ్జర్వేషన్ అనేది తగ్గుతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే ఇమ్యూన్ హెల్త్ బాగుంటుందో గట్ హెల్త్ బాగుంటుంది. గట్ హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్గా మనం తినే ఫుడ్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ని బాడీ అనేది అబ్జర్వేషన్ చేసుకునేదానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇది ఫైనల్ చూసుకోండి. మీరు మోస్ట్లీ ఇంతవరకు డిస్కస్ చేసిన దాంట్లో మీకేమనిపించింది, ఇవి ఎలా యాడ్ చేసుకోవాలి, దీన్ని మనం ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. డెఫినెట్గా ఇంకొంచెం అనేది మనం ఏ టైంలో యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనేసి డిస్కస్ చేద్దాం. అలాగే B12 ఎవరికైతే తగ్గి ఉందో మీకు తెలుస్తుందో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మోస్ట్లీ ఎంత కొంత హెల్ప్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.